ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, నువ్వు ఎంత మోసపోయి ఉండొచ్చు, జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు, అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు. కానీ దేవుడు అంటాడు, నో, శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను. నీ జీవితాన్ని అలా మారుస్తానని యేసయ్య చెప్తున్నాడు. అవసరం లేదు. అవమాన పరిస్థితిలో ఉన్నావా? చింతపడొద్దు. ఈరోజు అవమానాలు రేపు నీకు ఘనతగా మార్చబడతాయి. నిందల పాలయ్యావా? చింతపడద్దు. ప్రతి నింద ఒక పూదండగా మారిపోతుంది. నిందకు ప్రతిగా ఆనందమును, బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు నీకు ఇస్తాడని రాయబడి ఉంది. ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే. వినో 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 స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి. నోళ్ళు ఎల్లబెడతాయి. వీడు వేస్ట్ గాడు అనుకున్నావు, ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, వీడు వచ్చాడు అనుకున్నావు, ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది?